ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేక మాజీ పీఏ కృష్ణారెడ్డి గతంలో ఆరోపించారు. అలాగే సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ వైఎస్ సునీత, ఎన్ రాజశేఖర రెడ్డిలు తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ నాటి కడప జిల్లా ఎస్పీని ఇదే కృష్ణారెడ్డి కలిసి ఓ వినతి పత్రాన్ని సైతం అందజేశారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని పేర్కొంటూ పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వీరిపై ఐపీసీ సెక్షన్ 156(3) కింద పులివెందుల పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పలువురు ఇవే తరహా ఆరోపణలు గుప్పించడం, ఆ క్రమంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, సదరు అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం, అది కూడా తక్షణమే ఆయన్ని అరెస్టు చేసేలా కేసు నమోదు కావడంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కానీ అంతలోనే ఈ కేసుపై సిబిఐ ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో సదరు అధికారి అరెస్టుపై హైకోర్టు స్టే విధించిందని, లేకుంటే ఓ ఎస్పీ స్థాయి అధికారిని సైతం రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి ఉండేవారన్న ఓ ప్రచారం సైతం నాడు బాగానే నడిచింది. అయితే వివేక హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు అంటే వైఎస్ సునీత, ఆమె భర్త ఎన్ రాజశేఖర రెడ్డిలపై కేసు అంటే ఓకే అనుకోవచ్చని, కానీ ఈ వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఉన్నతాధికారిపైన అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ తరపున విచారణ జరుపుతున్న అధికారిపై వరుసగా రెండోసారి పోలీసులు కేసు నమోదు చేయడంపై ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన సొంత చిన్నాన్న వైఎస్ వివేక తన ఆస్తులన్నీ ఆయన ఒక్కగానొక్క కుమార్తె వైఎస్ సునీత పేరిట రాసేశారని, అలాంటిది ఆమె తన కన్న తండ్రిని హత్య చేయాల్సిన అవసరం ఆయన కుమార్తె వైఎస్ సునీతకు కానీ ఆమె భర్తకు ఏం అవసరమని ప్రశ్నించారు. అంతేకాకుండా కడప లోక్సభ స్థానం కోసం జరిగిన పోరులో తన చిన్నాన్న దారుణ హత్యకు గురయ్యారన్న ఓ సందేశాన్ని సైతం వైఎస్ షర్మిల సదరు ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఈ సందర్భంగా చెబుతున్నట్లు సమాచారం. 2019 మార్చి 14 అర్ధరాత్రి అంటే మార్చి 15వ తేదీ తెల్లవారుజామున వైఎస్ వివేక దారుణ హత్యకు గురైతే వైఎస్ వివేక గుండెపోటుతో మరణించారంటూ జగన్ పార్టీలోని కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా ప్రకటించారని, అదే రోజు సాయంత్రం వైఎస్ వివేక మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించిన అనంతరం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ, అది కూడా వివేక కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వైఎస్ షర్మిల, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో మాట్లాడుతూ తన చిన్నాన్న వైఎస్ వివేకను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత దారుణంగా హత్య చేయించారని ఆరోపించారని, అంతేకాదు ఈ హత్యను సిబిఐతో దర్యాప్తు చేయిస్తే కానీ నిజానిజాలు వెలుగులోకి రావని, ఆ సంస్థతోనే దర్యాప్తు చేయిస్తే ఈ హత్యలో ఉన్న పాత్రధారులు, అదేవిధంగా ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు సైతం బయటకు వస్తారని నాడు వైఎస్ జగన్ చెప్పారని, ఇందులో 2019 అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటం, అప్పటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం, ఇంకేం తన సోదరుడు వైఎస్ జగన్ అధికార పీఠం ఎక్కేశాడు, తన తండ్రి హత్య కేసులో నిందితులంతా గంపగుత్తుగా బయటకు వచ్చేస్తారని వైఎస్ వివేక ఒక్కగానొక్క కుమార్తె వైఎస్ సునీత కలలు కనటం, ఆ కొద్ది రోజులకే ముఖ్యమంత్రి ప్లస్ సోదరుడు వైఎస్ జగన్ ఆమె కలవటం, ఆ క్రమంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలతో మనోవేదనకు గురై అంతలోనే తేరుకున్న వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసులో న్యాయ పోరాటం కోసం ఒంటరిగా నిలబడి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ క్రమంలో వివేక హత్య కేసును సిబిఐకిస్తూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలివ్వటం, ఈ నేపథ్యంలో వివేక హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి అంటే వివేక మాజీ కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారి ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో పేర్కొంటూ ఈ హత్యకు కోట్ల రూపాయల సుపారీ చేతులు మారాయని చెప్పిన నాటి నుంచి నేటి వరకు చోటు చేసుకున్న వరుస పరిణామాలన్నీ అందరికీ తెలిసినవేనని జిల్లా వాసులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. అయితే మళ్లీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, అదే కాక వివేక హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో ఇప్పటికే ప్రజలకు క్లారిటీ అయితే వచ్చేసిందని, అలాంటి వేళ ఈ హత్య కేసును ప్రజలు మస్తిష్కాల్లో నుంచి కొద్ది రోజుల పాటు డైవర్ట్ చేసినట్లయితే సరిపోతుందన్న ఓ భావనలో ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న సూత్రధారులు ఉన్నారని, అందుకే ఈ కేసును తాత్కాలికంగా పక్కదారి పట్టించేందుకు ఓ పటిష్టమైన ప్రణాళికతో అడుగులు పడుతున్నాయని, అందుకే ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం ఇప్పటి వరకు అరెస్టు కావటం లేదంటే ఈ హత్య కేసుని హత్య చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఓ చర్చ అయితే ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో జోరందుకున్నట్లు సమాచారం.